హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీ లేకుండా అయితే మెరిట్ ద్వారా అయితే సెలక్షన్ అయితే చేస్తున్నారు అన్నమాట. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అలాగే మీ బంధుమిత్రులకి అయితే మీరు షేర్ చేయండి గైస్. ఇక్కడ మనం నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే క్యాంటీన్ అటెండెంట్ పోస్ట్ అయితే ఈ పోస్ట్ నేమ్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, తర్వాత జనరల్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1 అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,000 మధ్యలో మీకు పే అయితే చేస్తారన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ హూ కెన్ అప్లై అని ఇక్కడ ఇచ్చినారన్నమాట. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ బోర్డు 10th స్టాండర్డ్ అయితే ఉండాలన్నమాట. 10వ తరగతి పాస్ అయితే ఉండాలన్నమాట. అప్లికేషన్ ఫీజు అయితే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 17వ తేదీలోపు మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫుల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే A4 సైజ్ పేపర్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో అయితే సైన్ చేయాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అయితే మీరు దాని మీద పెట్టి ఆ పేపర్ని కూడా పంపించాల్సి ఉంటుంది. అలాగే ఫోటో కాపీస్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, తర్వాత ఏజ్ బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. కేటగిరీ ఆఫ్ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎసెన్షియల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ 10వ తరగతి సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రఫీ కూడా 2 ఫోటోలు అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ పూర్తిగా మీకైతే ఆఫ్లైన్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ ఈ వెబ్సైట్కి అయితే ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ పైన కనబడుస్తుంది కదా, ఈ మొత్తం అప్లికేషన్ అయితే మీరు ఫిల్అప్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అన్నీ పెట్టి మీరు పిన్ కొట్టి ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 17వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి 10వ తరగతి ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి గైస్. దీనికి సంబంధించిన ఫుల్ PDF అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి, ఓకేనా. ఈ ఆపర్చునిటీస్ అసలుకి వదులుకోకండి గైస్, ప్లీజ్ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ మీరు మరి వస్తాయో రావో మనకు తెలియదు కానీ, కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు వదులుకోవద్దండి. అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి, ఓకేనా. దీనికి సంబంధించిన పూర్తి PDF అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఓకే గాయస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గాయస్.